టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాల జ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు, శ్రీ బ్రహ్మపాద పీఠాధిపతులు డాక్టర్ కృష్ణమాచార్యుల వారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కాలజ్ఞానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం తల్లి. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఎన్నో వింతలు విశేషాలు ఉంటుంటాయి కదా. మనకు ఆల్రెడీ చాలా వరకు విశేషాలు జరిగాయి, జరగబోతున్నాయి కూడా. మీ నోటి నుంచి జరిగినది ఏంటి, జరగబోతున్నది ఏంటి అనేది వినాలనుకుంటున్నా. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైంది. ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగిన అవతార పురుషులు, మహనీయులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మీరు ఇందాక అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఏముంది? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి అయినటువంటి వీరభోగ వసంతరాయలకు మునుపైనటువంటి రూపమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా మనం కొలుస్తాం కదా. మరి ప్రపంచంలో వింతలు విచిత్రాల గురించి స్వామివారు చెప్పు ఉన్నారా? ఏమైందా, జరిగి ఉందా అంటే ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలే కాదు, ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక ఎన్నో రంగాలు, రాజకీయపరమైన, ఆర్థికపరమైన అనేక రంగాలకు సంబంధించిన భవిష్యత్తును శ్రీ గురుదేవులు చెప్పి ఉన్నారు. వాటిని గురించి మనం తెలుసుకున్నాం. వాటిలో ప్రధానమైనటువంటిది, మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదియించి కొట్టుకొని సచ్చేరయ్య, మనువు వంశము నుండి మనుషులందరూ పుట్టు, మతములెన్నుండునో తెలియండయ్య. సాధారణంగా కులమత వర్గ వైషమ్యాలకు అతీతంగా ఒక జగద్గురువుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పరిడవిళ్ళారు. కానీ ఈ కలియుగంలో, మనం ఉంటున్నటువంటి ఈ సమయంలో మతముల పేరిట మత్సరంభులు పెరిగి, మతం అన్నటువంటిది ఏ వ్యక్తి తలకైనా ఎక్కితే అది విశేషవంతమైనటువంటి పైశాచిక తత్వంగా మారుతుంది. ఎన్నో తలలు తెగి పడతాయని పెద్దలు వింటూ ఉంటారు. ఇలాంటి అంశాలు ఈ కలియుగంలో జరుగుతాయని గురుదేవులు చెప్పారు. అందులో కూడా కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట, అంటే 5000 సంవత్సరాలు పూర్తయినటువంటి తర్వాత, ఇప్పుడు 5124 సంవత్సరాలు మనం పురస్కరించుకున్నాం. ఈ సందర్భంలో ఇలా జరుగుతుందని చెప్పారు. స్వామివారు చెప్పినట్టుగానే మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదియించి కొట్టుకొని సచ్చేరయ్యా అన్నట్టుగా ఇరాన్, ఇరాక్ దేశాలు ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. మతం అన్నటువంటి ప్రాతిపదిక మీద 1982 నుండి 1988 వరకు సుమారు 6-7 సంవత్సరాల పాటు ఒక తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఇలాంటి యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల దీనికి కారణం ఏమిటి అని శోధిస్తే వాళ్ళ మధ్య ఉన్నటువంటిది ఏంటో తెలుసా? మతం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. మన చరిత్రని, మన వేదవాంగ్మయాన్ని, సనాతనమైనటువంటి భారతీయంలో మనం చూస్తూ ఉంటే ఈ మతాల పేరుతో భారతావనిలో కూడా శైవమని, వైష్ణవమని కొన్ని తెగలన్నటువంటివి గొడవ పట్టేటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. వర్తమాన సమాజంలో కూడా కొన్ని మతాలు, అది హిందుత్వంతో కాకుండా కొన్ని మతాలు కూడా వాళ్ళలో వాళ్ళు తగులాడుతున్నారు. సనాతనమైనటువంటి ధర్మమైనటువంటి హిందుత్వం మీద కూడా దాడి చేస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. శ్రీ గురుదేవులు మరో మాట చెప్పారు. ఘోర యుద్ధంబులే జరిగేనయ్యా, గాలిలోన విషము కలిసేనయ్యా, ఏడవ దిక్కులేక సచ్చేరయ్యా, ప్రకృతి తలక్రిందులయ్యేనయ్యా. ఇది చూస్తే ఇది చాలా భయాన్ని, ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎందుకంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. ఈ ప్రకృతి మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో
జపాన్ సంబంధితమైనటువంటి ప్రదేశంలో ఒక అణుబాంబు విస్ఫోటనం జరిగింది, నాగసాకి అనేటువంటి ప్రదేశం మీద. ఉమ్, ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మనం అక్కడికి వెళితే ఒక గడ్డి పోచ కూడా మలవనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే గాలిలో విషం కలవటం అంటే ఈ అణ్వాస్త్ర ప్రయోగాల యొక్క వాడకం అన్నటువంటిది మొదలవుతుందంటే ఎప్పుడో 1940వ దశకంలోనే, అంటే ఇప్పటికీ 70 సంవత్సరాల పైబడ్డటువంటి కాలంలోనే అణ్వాస్త్ర ప్రయోగం ఈ భూమి మీద జరిగింది. మరికొన్ని జరగబోతున్నాయి. దీనికి సాక్ష్యంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇటువంటి ఘోర యుద్ధం గడిచినటువంటి 1-2 సంవత్సరాలుగా మొదలైంది. రష్యా మరియు ఉక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్య ఈ రోజు కూడా ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటువంటి యుద్ధాలు దేనికి కారణమవుతాయి? దీనివల్ల ఏం జరగబోతుందంటే, ఇవన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూసాం, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. మూడవ ప్రపంచ యుద్ధానికి ఇటువంటి యుద్ధాలన్నీ కూడా నాంది ప్రస్తావనగా మారబోతూ ఉన్నాయి. ప్రతి నిత్యం కూడా విలువైనటువంటి ఆస్తులే కాదు, సైనికుల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క ప్రాణాలు, ఇవన్నీ కోల్పోతూ ఉంటాం. దీనికి ప్రధానమైనటువంటిది మతం అన్నటువంటి ప్రాతిపదిక మీద కొంతమంది మనుషులు వాళ్లలో మత్సరాన్ని పెంచుకొని పోతూ వాళ్లకు సంబంధించినటువంటి మతము, వాళ్ళ యొక్క సిద్ధాంతము, వాళ్ళ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారము ఇదే ప్రధానమైందని, ఇదే గొప్పదని భావించినటువంటి కారణంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. సమీప భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధమే కాదు, ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధం జరగడానికి ఇవన్నీ కూడా ఒక నాంది ప్రస్తావన అవుతాయి. అణ్వస్త్రాలు అన్నీ అధికంగా మనం నిల్వ చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి దక్షిణ కొరియా లాంటి దేశాలు అవ్వచ్చు, చైనా లాంటి దేశాలు అవ్వచ్చు, మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు అవ్వచ్చు, లేదా అగ్రరాజ్యంగా పిలువబడేటువంటి అమెరికా రష్యాలు అవ్వచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి. ఏ సందర్భంలోనైనా పొరుగు దేశాల మీద, శత్రు దేశాల మీద వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. భారతదేశంలో మన పొరుగు దేశం, దాయాది దేశంగా మనం భావన చేసేటువంటి పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఈ మతం అన్నటువంటి ప్రాతిపదికని భారతావని మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు కార్గిల్ యుద్ధంతో సహా 2 సార్లు మనం యుద్ధం చేసాం. యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా కొంత భూభాగం ఇప్పటికీ కూడా పాకిస్తాన్ యొక్క అధీనంలోనే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పేరుతో ఇప్పటికి కూడా ఉంది. ఇలాంటి యుద్ధాలు సమీప భవిష్యత్తులో మరిన్ని జరగబోతున్నాయి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల యొక్క కాలజ్ఞాన ప్రకారంగా ఒక దేశం మరో దేశంతో, పొరుగు దేశంతో, శత్రు దేశంతో ఇక తగవు పెట్టుకునేటువంటి రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఈ తగవులన్నీ కూడా కలిసిపోయి ఒక మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన అవుతుంది. ఆ రోజు అణ్వాస్త్ర ప్రయోగాలు జరుగుతాయి. గాలిలో విషగాలి కలిసిపోతుంది. ఈ విషగాలిని పీల్చినటువంటి వాళ్ళు కూర్చున్నట్టుగా, నించున్న వాళ్ళు నించున్నట్టుగా, ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలో చనిపోతారు. ఏడవడానికి కూడా దిక్కులేనటువంటి స్థితిగతుల్లో ప్రపంచ భవిష్యత్తు ఉండబోతుందన్నటువంటి ఒక భయానకమైనటువంటి విషయాన్ని శ్రీ గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైన కాలజ్ఞానంలో ఉంది. మరి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఇవి జరగకూడదని భారతావనితో సహా ప్రపంచ దేశాల్లో శాంతి పరిడవిల్లాలని మనం భగవంతుని ప్రార్థించాలి. ఈ మతము అన్నటువంటి మత్సరాలు పెరిగిపోతే మాత్రం తప్పనిసరిగా ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి రాకడగా ఈ ప్రస్తావనని మనం చెప్పచ్చు.